22A మన సొమ్ము నిన్నటిదాకా నా ఇల్లే, కానీ అకస్మాత్తుగా వచ్చి నిషేధం పెట్టేశారు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే, నువ్వు వెళ్ళి కలెక్టర్ చెప్పుకోవాలి. ఏది నా ఇంటి నాది అని కలెక్టర్కి రుజువు చేసుకో అంటే కలెక్టర్ గారు కన్విన్స్ అయితే అప్పుడు చేస్తాడు. ఏం కర్మ ఇది? ప్రైవేటు ఆస్తుల మీద 22A పెత్తనం 2023లో బీఆర్ఎస్ సర్కార్ చేసిందంటూ వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామంటూ ధరణి పోర్టల్కి బదులుగా అంటూ వీళ్ళు ఇంకొకటి పెట్టుకొచ్చి ఇంత చేసి హైదరాబాద్లోని లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని నిషేధంలో పెట్టి ఒక్కసారిగా నడి రోడ్డు మీదకి జనాలు తీసుకొచ్చినటువంటి ఘాతుకమైన చర్య. నేను చెప్పా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంది కాదు, లేదా కేసీఆర్ అట్ట తయారు చేయడు, రేవంత్ అట్ట తయారు చేయడు. రెవెన్యూ అధికారులు పని తప్పించుకునేటటువంటి వారు ఒకటి. రెండవది ఇలా నిషేధాలు పెట్టి జనాలు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసి వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల నుంచి లంచాల రూపంలో డబ్బులు దండుకోవడానికి జరిగే కుట్ర అనేది నేను అనేక సార్లు ప్రస్తావించి ఈ మధ్యన మనం 3 డిబేట్లు కూడా దానికి సంబంధించి చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు రేపు హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, జనం గాండ్రించి ఉమ్మేసేటట్టున్నారు. దాంతో ఇప్పుడు అర్జెంటుగా 22A మీదన ఇప్పుడు ఈ 2025లో వీళ్ళు వచ్చాక పెట్టిన 22A మీదన నిషేధం పెట్టి 2023 దాన్ని కొనసాగిస్తారంట. అసలు 23ది కాదు, 25ది కాదు. ఎందుకు నువ్వు 22A కొత్తగా పెట్టాలి? నీకెవడిచ్చాడు ఆ హక్కు? ప్రజల సొమ్ముని అకస్మాత్తుగా నిషేధంలోకి ఎందుకు పెట్టాలి? అది కూడా రద్దు చేసినప్పుడు నిజాయితీ ఉన్నట్టు.